ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ కెమెరా టెస్టింగ్ అలాగే రివ్యూ అనేది. ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే వస్తాయి, ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే వస్తుంది. ఫోటో శాంపిల్స్ అలాగే వీడియో శాంపిల్స్ చూసే ముందు ఒకసారి మీకు ఒక క్విక్ గ్లాన్స్ లాగా అయితే నేను కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను ఈ మొబైల్వి, సో దట్ మీకు అయితే మంచిగా అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ బ్యాక్ కెమెరాస్ చూసుకున్నట్లయితే దాంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f1.8. సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, దీని అపర్చర్ f2.4. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్, ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ఇక ఫీల్డ్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 123 డిగ్రీస్. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ప్రీవియస్ ఎఫీ మోడల్స్ లాగానే ఈ మొబైల్లో కూడా మనం మాక్సిమం 8K 30 FPS వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే నేను ఈ కెమెరా టెస్టింగ్తో పాటు S24 FE మొబైల్ ఫోన్ కెమెరా టెస్ట్ అనేది చేశాను. ఆల్మోస్ట్ 95% సేమ్గా అయితే ఉన్నాయి ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇకపోతే ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ అనేది ఆల్మోస్ట్ 95% దగ్గరగా అయితే ఉంటాయి ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. మీరు ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ఇప్పుడు వచ్చేసి మనకి సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు, ప్రీవియస్ మోడల్లో 10 మెగాపిక్సెల్ అయితే ఉంది. దాంతోపాటుగా మనకి HDR10+ సపోర్ట్ కూడా అయితే యాడ్ చేశారు. నేనైతే సూన్ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేయబోతున్నాను ఈ మొబైల్ ఫోన్ని ప్రీవియస్ జనరేషన్ S24 FEతో కంపేర్ చేస్తూ, ఎస్పెషల్గా కెమెరా డిపార్ట్మెంట్కి డెడికేటెడ్గా. సో ఆ వీడియో చూసినట్టయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి ఈ రెండు మొబైల్ ఫోన్స్లోని, అసలు ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి లేదా అని కూడా. నేనైతే ఈ వీడియోని రెండుగా అయితే డివైడ్ చేసి, ఒకటి డే టైంకి, ఇంకోటి నైట్ టైంకి. డే టైం అలాగే నైట్ టైం రెండిట్లోనూ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ మాట్లాడతాను దాని గురించి కూడా. ఇక్కడ కనిపిస్తున్న డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసింది, అది కూడా డే టైం కండిషన్ అవుట్డోర్స్లో. ఇకపోతే ఇక్కడ మీకు లైట్ అనేది షిఫ్ట్ అవుతుంది చూసారా, 0.66 నుంచి 1x వరకు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి కెమెరా లెన్స్ డిఫరెంట్ అపర్చర్ వాల్యూస్ అయితే వస్తున్నాయి. ఈ అపర్చర్ వాల్యూ ఎంత తక్కువ ఉంది అంటే మనకి లైట్ అనేది అంత ఎక్కువ అయితే తీసుకుంటుంది కెమెరా సెన్సర్ అనేది, సో దట్ మనకి బ్రైట్గా అయితే ఇమేజెస్ అయితే వస్తాయి. సో అల్ట్రా వైడ్ అవ్వచ్చు, టెలిఫోటో అవ్వచ్చు, మెయిన్ కెమెరా అవ్వచ్చు, దీనికి డిఫరెంట్ అపర్చర్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి లైటింగ్ అనేది ఓవరాల్గా అయితే చేంజ్ అవుతుంది ఫొటోస్ క్లిక్ చేసిన తర్వాత. మీకు ఒకవేళ మంచి క్వాలిటీ ఇమేజెస్ కావాలి అంటే అప్ టు 3x వరకు అయితే జూమ్ చేయండి. ఒకవేళ కొంచెం డీటెయిల్స్ లాస్ అయినా పర్లేదు, బట్ స్టిల్ బాగుండాలి అంటే అప్ టు 10x వరకు అయితే వెళ్ళొచ్చు. 10x దాటి వెళ్తున్నారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30x వరకు వెళ్తున్నారంటే మాక్సిమం మీకైతే అక్కడ ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండవు, బట్ ఓకే పిక్చర్ చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ఈ 30x జూమ్ రేంజ్ ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా అక్షరాలు ఉన్నాయి లేకుంటే నెంబర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఈ 30x అనేది హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ 30xలో మనం ఫొటోస్ క్లిక్ చేస్తున్నప్పుడు మొబైల్ కెమెరా యాప్లో మనకైతే అంత డీటెయిల్స్ అయితే కనపడవు అనమాట. బట్ వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇది కొద్ది టైం తీసుకుని ప్రాసెస్ చేస్తుంది, దాని తర్వాత మనకి ఫైన్గా అయితే డీటెయిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అప్పుడు మనకి ఇమేజ్ క్లారిటీగా అయితే వస్తాయి. బట్ స్టిల్ ఇది అప్స్కేల్ చేసినా కూడా డీటెయిల్స్ అయితే మరీ అంత గ్రేట్గా అయితే ఉండవు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కసారి కూడా మనం 30xలో ఫొటోస్ అనేది క్లిక్ చేయమనుకోండి, వెరీ రేర్ కేసులో అయితే క్లిక్ చేస్తుంటాం. బట్ 30xలో మనకి చాలా క్వాలిటీ లాస్ అయితే ఉంటుంది, అది మాత్రం డ్యామ్ షూర్. సో చెప్పాను కదా, స్వీట్ స్పాట్ ఏంటంటే 1x నుంచి 10x వరకు ఆ మధ్యలో అయితే క్లిక్ చేయండి, ఫొటోస్ అనేది మీకు చాలా బాగా అయితే వస్తాయి ఈ మొబైల్ ఫోన్లో. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసింది, అది కూడా పోర్ట్రైట్ మోడ్లో, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత బ్లర్ కావాలి ఏంటని చెప్పి. నేనైతే మాక్సిమం సెట్ చేసి అయితే క్లిక్ చేసాను ఫొటోస్ అనేది. ఇక ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది మనకి ఆల్మోస్ట్ యాక్యురేట్గా అయితే ఉంది, అక్కడక్కడ కొన్ని ఇంపర్ఫెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, సరిగ్గా తీసుకోలేదు. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే పోర్ట్రైట్ మోడ్ ఫొటోస్ చాలా బాగా అయితే వస్తున్నాయి ఈ మొబైల్ ఫోన్లో. ఇంకోటి ఈ మొబైల్ ఫోన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసిన ఫొటోస్ అనమాట ఇవి, అది కూడా నార్మల్ మోడ్లో, అంటే పోర్ట్రైట్ మోడ్ ఆఫ్ చేసి. ఇవి కూడా చాలా బాగా అయితే వచ్చాయి, మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఫోటోలో. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్లో జూమ్ చేసి ఫొటోస్ క్లిక్ చేయాలి, అది కూడా ఎక్కువ లాస్ అవ్వకూడదు, మంచి డీటెయిల్స్ ఉండాలి అంటే అప్ టు 3x వరకు అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి 3x మోడ్లో క్లిక్ చేసింది. ఇంకోటి గైస్, ఈ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు లేకుంటే AI ఫీచర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ FE సిరీస్లో ఏ విధంగా అయితే ఉన్నాయి సేమ్ అదే విధంగా ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్లో కూడా, ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇప్పుడు కొన్ని వీడియోస్ రికార్డ్ చేసింది అవుట్డోర్ కండిషన్లో, అది కూడా డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో, సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అప్ టు ఎంత జూమ్ వరకు ఈ ఫోన్ అనేది వెళ్ళగలదు, అదేవిధంగా ఎంత క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది అని. ఇప్పుడు చూసిన వీడియో వచ్చేసి బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తుంది, అది కూడా 1x మోడ్లో. ఇకపోతే వీడియో క్వాలిటీ వచ్చేసి 4K 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది, మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఆడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ వీడియో క్వాలిటీ అనేది. ఇకపోతే మీరు కావాలనుకుంటే జూమ్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ మొబైల్లో. సో అప్ టు 12x వరకు ఉంది, నేను కొద్దిసేపట్లో చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది జూమ్ అనేది కూడా సేమ్ ఇదే ఏరియాలో, సో దట్ మీకు క్లారిటీ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్స్లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే 1x మోడ్ ఆర్ అప్ టు 3x మోడ్ వరకు పర్ఫెక్ట్ అనమాట ఈ మొబైల్ ఫోన్స్లో, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు.
అండ్ 3x మోడ్లో అంటే ఒకవేళ ఆపోజిట్లో ఎవరైనా పర్సన్ ఉన్నాడు అంటే ఆ మొబైల్ హ్యాండ్లో పెట్టుకొని రికార్డ్ చేస్తున్నారు, లేకుంటే మీరు లాంగ్ షాట్లో ఎక్స్టర్నల్ మైక్ పెట్టి రికార్డ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా 3x మోడ్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఒకవేళ మీరు హ్యాండ్ హెల్డ్ అంటే జస్ట్ చేతిలో పట్టుకొని లేకుంటే ఒక హ్యాండ్ అంత డిస్టెన్స్లో మొబైల్ పెట్టి రికార్డ్ చేయాలనుకుంటున్నారు అంటే 1x మోడ్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడైతే 0.6x మోడ్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది క్వాలిటీ అనేది. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి 4K 60 FPSలో కాకుండా 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది. అది కూడా బ్యాక్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి 0.6x మోడ్లో. ఒకవేళ మీకు 60 FPS రికార్డింగ్ చేసుకోవాలంటే 0.6x మోడ్లో నో గైస్, ఈ ఆప్షన్ అయితే లేదు ఈ మొబైల్ ఫోన్స్లో. సో ఓన్లీ మీరు 1x జూమ్ నుంచి అయితే 60 FPS రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఏదర్ 4Kలో అవ్వచ్చు, 1080pలో అవ్వచ్చు. బట్ ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న టైంలో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. 1x 2x 3x 10x 1x ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ వీడియోలో రికార్డ్ చేస్తుంది. అది కూడా 4K 30 FPSలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఏ విధంగా ఉంది అని. ఇది అవుట్డోర్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఈ మొబైల్లో వీడియో రికార్డ్ చేసినట్లయితే. అండ్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సపరేషన్ కూడా అయితే చూడొచ్చు, బ్లరింగ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని. ఎస్పెషల్గా మనం సడన్గా మూవ్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఈ ఏరియాస్ అవ్వచ్చు, లేకుంటే ఈ ఏరియాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. సో ఈ విధంగా అయితే ఉంటుంది క్లారిటీ అండ్ క్వాలిటీ అనేది. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో. అది కూడా 4K 30 FPSలో. మీరు మ్యాక్సిమం కావాలంటే 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే పోర్ట్రేట్ మోడ్లో కనుక మీరు రికార్డ్ చేసినట్లయితే అది 4K 60 FPS ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ 4K 30 FPS వరకే ఆప్షన్ అయితే ఉంది. సో బెటర్ మీరు ఒకవేళ 60 FPS రికార్డింగ్ కావాలంటే కోర్స్ మీరు నార్మల్ మోడ్లోనే రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఆ పోర్ట్రేట్ మోడ్లో అయితే మనకి ఆ ఫీచర్ అయితే లేదన్నమాట. కాకపోతే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది, ఎటువంటి ఎక్స్టర్నల్ ఆడియో అయితే రికార్డ్ చేయట్లేదు మైక్ ద్వారా. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ వీడియో క్వాలిటీ అనేది అవుట్డోర్ కండిషన్స్లో. ఇప్పుడు వచ్చేసి నైట్ టైం ఫోటోగ్రఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి ఇండోర్ కండిషన్, అది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్లో క్లిక్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా నాయిస్ అయితే క్యాప్చర్ చేసింది ఈ మొబైల్ అనేది. ఈవెన్ దో మనకి అంటే రూమ్లో ఉన్న లైటింగ్ కింద క్లిక్ చేసినా కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ వచ్చేసి పిచ్ డార్క్ కండిషన్లో ఎటువంటి లైటింగే లేదు ఇక్కడ. అక్కడైతే క్లిక్ చేసాను, అది కూడా నైట్ మోడ్ యూస్ చేసి. ఫస్ట్ వచ్చేసి 8 సెకండ్ అయితే పెట్టి క్లిక్ చేశాను నైట్ మోడ్. దాని తర్వాత మాక్సిమం 20+ సెకండ్ అయితే ఉంది. సో అది పెట్టి క్లిక్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సైడ్ బై సైడ్ ఏది క్వాలిటీగా ఉందని. అఫ్కోర్స్ మనం ఎక్కువ టైం కనుక నైట్ మోడ్ ఫోటో క్లిక్ చేస్తున్నామంటే, అంటే ఎక్కువ టైం ఇస్తున్నామంటే మనకి ఫొటోస్ అనేది చాలా బెటర్గా అయితే వస్తున్నాయి. ఇంకోటి నేను ఈ నైట్ టైం ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు ట్రైపాడ్ మీద అయితే పెట్టి క్లిక్ చేశాను ఫోటో అనేది. అందుకే నాకు ఎటువంటి షేక్ అవ్వకుండా అంటే బ్లర్ అవ్వకుండా అయితే క్వాలిటీగా అయితే వచ్చింది ఇమేజ్ అనేది.
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి అవుట్డోర్లో, అది కూడా నైట్ టైంలో డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసింది అనమాట. ఈ ఫొటోస్ని నేను S24 FEతో కూడా అయితే కంపేర్ చేసాను, అంటే సేమ్ సైడ్ బై సైడ్ పెట్టి క్లిక్ చేశాను. సో నాకు ఎక్కడ పెద్దగా నోటీసబుల్ డిఫరెన్స్ అయితే కనపడలేదు ఈ రెండు మొబైల్ ఫోన్స్లోనూ. కొన్నిసార్లు ఒకటి బాగుంటే కొన్నిసార్లు ఒకటైతే బాగుంది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది టైం రెండు కూడా మనకి ఐడెంటికల్గా అయితే ఉన్నాయి. ఏం పెద్దగా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం నోటీస్ చేయం. ఈ ఫోటో వచ్చేసి నైట్ మోడ్ ఆన్ చేసి క్లిక్ చేసింది, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా. అండ్ ఫోటో కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు నైట్ మోడ్ ఆన్ చేసి ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అంటే ఆటోమేటిక్గా స్క్రీన్ ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది. ఒకవేళ స్క్రీన్ ఫ్లాష్ లేకుండా సేమ్ ఇదే ప్లేస్లో కనుక నేను ఫోటో క్లిక్ చేసినట్లయితే ఇంత డార్క్గా అయితే ఉంటుంది అనమాట ఇమేజ్ అనేది. ఒకవేళ స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసి అది కూడా నైట్ మోడ్ ఆఫ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఇమేజ్ అనేది. ఒకవేళ మీరు పిచ్ డార్క్ కండిషన్స్లో ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు అంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా చెప్తున్నాను, నైట్ మోడ్ ఆన్ చేసుకోండి, అలాగే స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసుకోండి. ఈ రెండు ఆన్ చేస్తే మీకు డెడ్లీ కాంబినేషన్ అంటే క్వాలిటీగా అయితే వస్తాయి పిక్చర్స్ అనేది. అదే మీరు ఓన్లీ స్క్రీన్ ఫ్లాష్ మీద డిపెండ్ అయ్యారంటే మాత్రం మీకు మరీ అంత క్వాలిటీగా అయితే కనపడవు. ఇక్కడ కనిపిస్తున్నవి డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసిన పిక్చర్స్ నైట్ టైంలో, అది కూడా నైట్ మోడ్ యూజ్ చేసి. ఇకపోతే ఈ నైట్ మోడ్లో టైమర్ అనేది ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది అనమాట. అంటే ఓవరాల్గా పిక్చర్లో ఉన్న లైటింగ్ని బట్టి ఒకవేళ మనం మాన్యువల్గా మ్యాక్సిమం ఫిక్స్ చేసినా కూడా వన్స్ ఒకసారి బ్యాక్ వచ్చామంటే అది మళ్ళీ టైమింగ్ అయితే డిక్రీజ్ చేసుకుంటుంది ఆ ఓవరాల్ షాట్ యొక్క ఎక్స్పోజర్ని బట్టి. ఒకవేళ మీరు పిచ్ డార్క్ కండిషన్లో అసలు లైటింగ్ లేదన్న సిచ్యువేషన్లో అయితే మీరైతే మ్యాక్సిమం సెట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇవన్నమాట ఫొటోస్ నేను క్లిక్ చేసింది. ఇకపోతే వీడియోస్ పరంగా చూడండి ఏ విధంగా వస్తాయి ఈ మొబైల్ ఫోన్లో నైటింగ్ కండిషన్స్లో. అంటే సేమ్ ప్లేస్లో వీడియోస్ కూడా అయితే రికార్డ్ చేశాను, ఫొటోస్ ఎక్కడైతే క్లిక్ చేశానో. సో చూడండి మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది, అది కూడా 0.6x మోడ్లో. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని. అండ్ నేను ఇప్పుడైతే 1x అలాగే డిఫరెంట్ జూమ్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను, సో దట్ మీకు బెటర్ క్లారిటీ అయితే తెలుస్తుంది ఎలా పర్ఫామ్ చేస్తుంది మొబైల్ ఫోన్ అనేది. ఇది వచ్చేసి 1x మోడ్లో రికార్డ్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. నేను ఎటువంటి ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేయలేదు. ఒకవేళ ఆన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో అనేది. ఇప్పుడైతే నేను 2x మోడ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. ఇది 2xలో కూడా మనకి వీడియో క్వాలిటీ పర్లేదు, మరీ అంత దారుణంగా అయితే లేదు. ఇప్పుడైతే 3x మోడ్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి 3x మోడ్. సో ఇక్కడి వరకు అయితే మనకి వీడియో కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట కంపేర్ చేసుకున్నట్లయితే. కానీ దీని తర్వాత నుంచి ఎప్పుడైతే మనం దీన్ని దాటి ఎక్కడ జూమ్ చేస్తామో అక్కడంతా మనకి వీడియో అయితే డ్రాప్ అయిపోతుంది క్వాలిటీ పరంగా. మనం మ్యాక్సిమం అప్ టు 12x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్లో. ఇది 12xలో రికార్డ్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో అవుట్డోర్ కండిషన్లో, అది కూడా పిచ్ డార్క్లో. మనకి ఎటువంటి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే లేదు వీడియో పరంగా. ఫొటోస్కి అయితే ఉంది, వీడియోస్కి అయితే మాత్రం ఆప్షన్ అయితే లేదు. ఈ విధంగా అయితే వీడియో క్వాలిటీ అనేది ఒకవేళ మీరు పిచ్ డార్క్ కండిషన్లో రికార్డ్ చేసినట్లయితే. ఆల్రైట్, ఇంకా ఫైనల్గా రివ్యూ లేకుంటే వర్డిక్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ Samsung S25 FE కెమెరాస్ గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ మొబైల్ ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మనకి ప్రీవియస్ జనరేషన్ S24 FEతో ఆల్మోస్ట్ సేమ్గా అయితే ఉంది. ఎక్కడ మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనపడలేదన్నమాట. ఫొటోస్ బాగా వస్తున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. షార్ప్నెస్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది. ఇకపోతే కలర్ రీప్రొడక్షన్ కూడా చాలా యాక్యురేట్గా ఉంది ఆల్మోస్ట్. ఇకపోతే కొన్ని ఏరియాస్, అది కూడా ఇండోర్ కండిషన్స్లో కాంట్రాస్ట్ కొంచెం బూస్ట్ చేసింటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్గా పిక్చర్స్ పరంగా ఎటువంటి డోకా అయితే లేదు ఈ మొబైల్ ఫోన్. అని చెప్పాను కదా, జూమ్ రేంజ్ కూడా అక్కడ వరకు అయితే మనకి చాలా బాగా అయితే వస్తున్నాయి. ఇక వీడియోస్ పరంగా అంటారా, వీడియోస్ కూడా అంతే డేటింగ్ కండిషన్స్లో చాలా బాగా వస్తున్నాయి. ఒకవేళ మీరు వ్లాగర్ లేకుంటే మొబైల్ ఫోన్ కెమెరా ఎక్కువ టైం అది కూడా డేటింగ్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారంటే మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మొబైల్ ఫోన్ కెమెరా చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి దీంట్లో ఫ్రంట్ సైడ్ ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు. ఇక నైట్ టైం కండిషన్స్లో ఫొటోస్ అవ్వచ్చు లేకుంటే వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే చాలా నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. స్టిల్ ఈ మొబైల్ ఫోన్ ప్రీవియస్ జనరేషన్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉందన్నమాట. ఎక్కడ మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. ఒకవేళ మీరు మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో క్లిక్ చేస్తున్నారు ఫొటోస్ అంటే ఫొటోస్ క్లిక్ చేయొచ్చు, కానీ నాయిస్ కూడా అదే విధంగా అయితే క్యాప్చర్ చేస్తుంది.
మీరు ఒకవేళ దాన్ని డిక్రీజ్ చేయాలంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకొని డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ కెమెరాలో ఉన్న డిఫరెంట్ అపేచర్ వాల్యూస్ వల్ల నైట్ టైంలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్లిక్ చేస్తున్నారంటే ఎస్పెషల్గా 0.6x నుంచి 1xకి అట్లా షిఫ్ట్ అవుతున్నారు అన్నప్పుడు మీరు క్లియర్గా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు, ఎంత డార్క్గా వస్తుంది, ఎంత బ్రైట్గా వస్తుంది ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు సామ్సంగ్ S23 FE లేకుంటే S24 FE మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారంటే మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ మొబైల్ ఫోన్కి, జస్ట్ ఫర్ కెమెరాస్ కోసం. ఈ మొబైల్ ఫోన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొని రావచ్చు సామ్సంగ్ అనేది, ఎస్పెషల్గా లో లైట్ కండిషన్స్లో. బట్ వీళ్ళైతే కొద్దిగా రిలీజ్ చేస్తూ, అంటే ఒక 5% 10% ఇంప్రూవ్ చేస్తూ కొత్త మోడల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ కెమెరాస్కి మొబైల్ ఫోన్ అప్గ్రేడ్ అవుతారంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ మీరు బడ్జెట్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు, అండర్ 30Kలో ఉన్న మొబైల్ ఫోన్ లేకుంటే 1 year ఓల్డ్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు, సామ్సంగ్ అకౌంట్ వేరేది అన్నట్లయితే, ఈవెన్ సామ్సంగ్ M సిరీస్ అవైనా కూడా సరే ఈ మొబైల్ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు బెటర్ కెమెరాస్ అయితే వస్తాయి దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే. అట్లీస్ట్ వీళ్ళు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఆటో ఫోకస్ యాడ్ చేసినా చాలా బాగుండేది ఈ ప్రెజెంట్ జనరేషన్లో. బట్ చూద్దాం నెక్స్ట్ రాబోతున్న మోడల్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తారు, లేకుంటే సేమ్ ఇదే పాత దానిలాగా తీసుకొస్తారా అని. సో అదనమాట గైస్, ఓవరాల్గా ఈ సామ్సంగ్ S25 FE మొబైల్ యొక్క కెమెరా రివ్యూ నా సైడ్ నుంచి. మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్ అయితే చెక్ చేయండి. ఈ మొబైల్ మీద డిఫరెంట్ వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసాను, దాని లింక్స్ అన్నీ కూడా అయితే ఉంటాయి. ఎస్పెషల్గా టెస్టింగ్ వీడియోస్ చేశాను అనమాట, ఛార్జింగ్ టెస్ట్, బ్యాటరీ టెస్ట్, గేమింగ్ టెస్ట్, ఈ విధంగా. సో దట్ మీకు మంచి ఐడియా అయితే వస్తుంది ఈ మొబైల్ ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని. అండ్ ఆల్సో కొన్ని రోజుల్లో ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేయబోతున్నాను ఈ మొబైల్ మీద. సో ఆ వీడియోలో మీకు మరింత డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను, లైక్ బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా వస్తుంది, అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అవన్నీ కూడా. ఇంకోటి, చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది ఇలాంటి రివ్యూ వీడియోస్ మరిన్ని పోస్ట్ చేయడానికి. అండ్ ఆల్సో నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు అనమాట, అంటే లైక్ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఏదైనా రివ్యూ ప్రోడక్ట్స్ ఇవ్వమని కూడా. సో దట్ మన ఛానల్ అనేది చాలా బాగా అయితే గ్రో అవుతుంది అండ్ రివ్యూస్ కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంటాయి ఈ ఛానల్లో. అలాగే వీడియోని లైక్ చేయాలంటే లైక్ చేయండి, అండ్ ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ కూడా అయితే చేయండి. సో అదనమాట, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.